సార్ మీరు అంటే గురూజీగా, యోగా గురూజీగా చాలా సంవత్సరాల నుంచి చాలా మందిని ట్రైన్ చేస్తుంటారు. అవును. సో, దీంట్లో మీ అనుభవాలేంటి? ఏం చెప్తారు? నేను ఎలాంటి డిఫరెంట్ ఇది పీపుల్స్‌ని 95 నుంచే చూస్తుంటారు? సుమారుగా 27 సంవత్సరాల నుంచి ఒక 15 లక్షల మందికి పైగా హుహు. శిక్షణ ఇచ్చి ఉన్నాను. హ్మ్. దాదాపు ఒక 10,000 పైన టీవీ ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాను. హ్మ్. 20 సంవత్సరాలు ఒక సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే హ్మ్. ఈ వయసు ఎక్కువ పైబడినటువంటి వాళ్ళు వచ్చేవారు. ఓకే. అంటే హ్మ్. 40 సంవత్సరాలు అవును. ఆ పైన వచ్చేటటువంటి వాళ్ళు. ఈ పిల్లలు, స్టూడెంట్స్, యూత్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఉండేవారు కాదు. హ్మ్. అంటే నేను 95లో అలా స్టార్ట్ చేశాను ఈ టీచింగ్. హ్మ్. సో కానీ ఇప్పుడు చూసినట్లయితే చాలామంది యూత్ ఎక్కువ రావడం, హ్మ్. అదేవిధంగా చిన్నపిల్లలకి అనేక రకమైనటువంటి సమస్యలు. హ్మ్. ఒకప్పుడు 40 ఏళ్ళ బయట పైపడినటువంటి వాళ్ళు వివిధమైన రుగ్మతలతో వచ్చేటటువంటి వాళ్ళని ఎక్కువగా చూసేవాళ్ళం. హ్మ్. 97, 98, 99 ఇట్లా 2000. హ్మ్. కానీ ఇప్పట్లో మనం ఏం గమనించింది ఏంటంటే అతి చిన్న వయసులో మరి చాలామంది రకరకాల డిప్రెషన్కి గురైనటువంటి వాళ్ళు, చాలా కొన్ని బ్యాక్ పెయిన్స్ కావచ్చు, హ్మ్. ఇంకా స్త్రీలలో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఒబేసిటీ సమస్యలు. ఓ 20 ఏళ్ళ క్రితం ఇన్ని రకాలైనటువంటి మీకు వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. సో ఇప్పట్లో చిన్న వయసుకలే చాలా రుగ్మతలకు గురై అనేక రకమైనటువంటి సందర్భాల ద్వారా కావచ్చు, ఈ పోటీతత్వంలో కావచ్చు, జీవన శైలిలో మార్పుల వలన కావచ్చు, 30-40 ఏళ్ళ లోపలికే ఉన్న వాళ్ళటువంటి వాళ్ళకే అనేక రకమైన సమస్యలతో రావడం అన్నది మేము గమనిస్తాం. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ని పొందిన తర్వాత హ్మ్. ఇందులో యోగాసనాలతో పాటుగా మేము వివిధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఓకే. ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్, హ్మ్. వెయిట్ లాస్ యోగా ప్రోగ్రామ్, హ్మ్. జనరల్ యోగా ప్రోగ్రామ్, స్పెషల్ డిసీజెస్కి యోగా థెరపీ ప్రోగ్రామ్, హ్మ్. అలాగే విఐపీస్కి, సెలబ్రిటీస్కి ఆర్టిస్టిక్ యోగా. హ్మ్. ఇట్లా మేము వివిధమైనటువంటి వృత్తులకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి అన్న దాని మీద మేము రీసెర్చ్ చేసాం. ఓకే. అంటే ఉదాహరణకి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ కూర్చొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డైజెషన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. హ్మ్. ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, హ్మ్. వాళ్ళకి ఎక్కడెక్కడో బయట ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. హ్మ్. దీంట్లో ఏమవుతుందంటే స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, ఎక్కువసేపు కూర్చొని నడపడం వల్ల బ్యాక్ పెయిన్స్, బయట ఫుడ్ అంతా ఎక్కువ తినేయడం ద్వారా వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం సమస్యలు. హ్మ్. సో వాళ్ళు ఏ రకమైనటువంటి యోగా చేయాలి, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రాణాయామ చేయాలి, వాళ్ళ డైట్ సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలి, హ్మ్. అదేవిధంగా ఎక్కువ నిలబడి చేసేటటువంటి వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ హ్మ్. ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎక్కువ డస్ట్లో ఉంటూ ఉంటారు. వాళ్ళకి డస్ట్ అంతా ఎక్కువ ఇదై లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, అదేవిధంగా బ్యాక్ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, కాళ్ళకు సంబంధించి నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం. సో కాబట్టి వాళ్ళు ఏ రకమైనటువంటి యోగా చేయాలి, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్మ్. అలాగే కొంతమంది సర్జన్స్ ఉన్నారంటే డాక్టర్స్ ఎక్కువసేపు నిలబడి సర్జరీలు చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళ కాళ్ళ నొప్పులు రావడం, బ్యాక్ పెయిన్స్ రావడం. సో ఈ రకమైనటువంటి వాటిని ప్రివెంటివ్ కేర్గా ముందుగా ఏ విధంగా స్ట్రెంగ్థనింగ్ చేయాలి, ఓకే. కొన్ని ముద్రల ద్వారా, కొన్ని ఆసనాల ద్వారా, కొన్ని ఆహారపు అలవాట్ల ద్వారా హ్మ్. ఆ ప్రొఫెషన్ ద్వారా వచ్చినటువంటి డిసీజ్ని, ప్రాబ్లమ్స్ని ప్రివెంటివ్ కేర్గా ముందుగా దాన్ని బాడీని ఎనర్జైజింగ్ చేస్తే వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందింపజేస్తుంది అన్నది మేము ఓకే. తెలుసుకున్నాం.